పవిత్రమైనది, పరిశుద్ధమైనది, శక్తి కలిగినటువంటిది, కార్యములను నెరవేర్చగలిగిన శక్తి కలిగినది. దైవజనుని నోటిలో నుంచి వచ్చే ఆశీర్వాదం అనే పదాన్ని జాగ్రత్తగా వాడండి. ప్రార్థనది దీవించు అన్నమాట ఇక్కడ వాడాలి. ఇంగ్లీష్లో ఉన్న రోగం ఏంటంటే రెండింటికి ఒకే పదం వాడాడు, బ్లెస్సింగ్ అని. తెలుగులో 2 డిఫరెంట్ వర్డ్స్ అని చెప్పాడు. ప్రార్థన కారణమవుతుందా? నీవే కారణమవుతావా? ప్రియులారా, దేవుడు మీకు ఇచ్చిన బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఆదికాండం తీసుకోండి. 30 దేవుని బిడ్డ 2 సార్లు అమ్మబడినటువంటి సంఘటన ఒక యోసేపు జీవితంలో జరుగుతుంది. ఇస్సాకు వాగ్దానం సంబంధించిన దేవుని పిల్లలైతే ఇష్మాయేలు అనేటువంటి పిల్లలు వారి మెడవంచని జనాంగము అని రాయబడింది. 2 దొడ్డల మధ్యలో నిద్రపోతున్న గాడి. అయితే ప్రియులారా, 2 సార్లు అమ్మబడినటువంటి యోసేపు జీవితంలో మీరు చూస్తే దాసుడుగా మారిపోయాడు, బానిసగా మారిపోయాడు, పనివాడుగా మారిపోయాడు. తండ్రి లేడు, తల్లి లేదు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేని దిక్కులేని స్థితిలో అనాథగా ఉన్న యోసేపునకు తోడై ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుని ఐగుప్తి నింట ఉండెను. ఎక్కడ వర్ధిల్లాడు? యోసేపు పనివాడుగా బతుకుతున్నటువంటి ఆ ఇంటిలోనే దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. అందులో దొంగ బుద్ధి కనబడాలి, అతనిలో చెడు బుద్ధి కనబడాలి, అతనిలో ఏ అనీతి కార్యాలు కనబడాలి. ఆ ఐగుప్తీయుని చూచినప్పుడు యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడని అతను గమనించాడు. మనతో దేవుడి తోడు ఉండాలి, మనకు దేవుడు తోడై ఉండాలి. అర్థమవుతుందా? ఒక ఆయన అడిగాడు, దేవుడు తోడై ఉంటే దేవుడు ఎందుకంటే అంత పెద్ద శోధన ఇచ్చాడు యోసేపుకి అన్నాడు. ఒక్క మాట చెప్పాడు, ఆ శోధన యోసేపు జీవితంలో రాకుండా ఉంటే దేవుడు ఆ శోధనను అనుమతించి బయటకు తీసుకొచ్చి ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రాలు చెప్పాలి. చేతులు లేయలేట్లేదా? ఆ శోధన అతని యోసేపు జీవితంలో దేవుడు నీకు ఎక్కడ ప్రారంభమవుతుందో తెలియదు, కానీ దేవుని ఎండింగ్ మాత్రం చాలా గొప్పదిగా నీ జీవితంలో దేవుడు ముగిస్తాడు. సేవకుడు నీరు గారిపోతున్నాడు, నిరుత్సాహపడిపోతున్నాడు. అస్సాంకి వెళ్ళాం, గౌహతికి వెళ్ళాం, ఈ దేశంలో తిరగని అడుగు పెట్టని స్థలం అంటూ లేదు. నేను జూనియర్లో సిక్కింకు వెళుతున్నాను, హిమాలయాల మధ్యలో ఉన్న రాష్ట్రం. జూనియర్లో కాన్ఫరెన్స్ అక్కడ సిక్కిం. వచ్చేవాళ్ళు రండి హిమాలయాలు చూడాలనుకుంటే. మే నెల 8వ తారీఖున ఎర్నాకుళం కేరళలో కాన్ఫరెన్స్. భోజనం మీకే పెడతాను, మీకు పడుకోవడానికి కూర్చోవడానికి మీకు ఇస్తాం, టికెట్లు మీరు కొనుక్కోండి. ఈసారి రండి. ఎందుకు? నా తోటి దైవజనులు మనం అందరం కలిసి ఒకరినొకరు బలపరుచుకోవాలి, మనం ఒకరిని ముందుకు తీసుకొని వెళ్ళాలి. దట్ ఈస్ మై డిజైర్. యోసేపును ఆశీర్వదించిన దేవుడు మన ఆత్మీయ జీవితాలు సరిగ్గా ఉంటే ఎందుకో తెలుసిన? ఎంకరేజింగ్ అండ్ ఎంపవర్మెంట్ అంటారు. పాస్టర్స్ ఎంకరేజింగ్ అండ్ ఎంపవర్మెంట్. పని దేవుడికి అప్పగిస్తున్నాం, అది రాంగ్. ప్లానింగ్ అండ్ పర్ఫెక్షన్ అండ్ ఇంప్లిమెంటేషన్ బిలాంగ్స్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఆయనకే చెందాలన్నీ. నీ జీవితాన్ని నీ చేతిలో తీసుకోవడం కన్నా నువ్వు దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించడం వల్ల ఆయన నీ జీవితానికి మంచి ప్లానర్గా మారుతాడు. ఆయన ఈరోజు నిప్ కౌన్సిల్ ఉన్నతంగా హెచ్చించేస్తాడు. ఎందుకో తెలిసిన? ఆ సేవను దేవుడు ఆపడు. ఎందుకంటే నువ్వు పని చేయాలనుకుంటున్నావు, చూసినావా, అది దేవునికి ఇష్టం. హల్లెలూయా. నువ్వు పని చేయకుండా నువ్వు ఏది అడిగినా అప్పు చేసి ఇన్స్టాల్మెంట్లో కొనుక్కోవాలి. ఆ ఇన్స్టాల్మెంట్ తీరగా అప్లోడ్ వచ్చి నీ కారును దేవుడు లాక్కెళ్ళాలి. అది నా దేవుడు నీకు ఇస్తే ఆటంకం ఏదీ లేకుండా దేవుడు నీకు ఇస్తాడు. ఆ శోధనలు త్వరలోనే తీరిపోయిన తర్వాత యోసేపుని హెచ్చించిన దేవుడు నీ సంఘమును, నీ సేవను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ సేవను నా దేవుడు హెచ్చించబోతున్నాడు. సింహాసనము తాకునట్లుగా నా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నా పేరు మార్టిన్ కార్టర్గడ్డ, ఆర్చ్ బిషప్, నేషనల్ ఇండిపెండెంట్ బిషప్స్ కౌన్సిల్కి చైర్మన్ అండ్ ఫౌండర్. ఈరోజు కడప పట్టణంలో ఏప్రిల్ నెల 8వ తారీఖున రాయలసీమలో ఉన్నటువంటి అన్ని
చర్చిలకు సంబంధించిన బిషపులు, సీనియర్ పాస్టర్సు, అసోసియేషన్ లీడర్స్ అందరూ కలిసి ఈ యొక్క స్టార్ అనేటువంటి కమ్యూనిటీ హాల్లో ఈరోజు మేము సమావేశం అవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులలో దళిత క్రైస్తవులు అనేటువంటి కాన్సెప్ట్ మీద ఒక వ్యక్తి చేసిన పొరపాటును ఈరోజు క్రైస్తవ సమాజం మీద రుద్దటానికి ప్రయత్నిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క విషయంలో మేము సమావేశమై మాట్లాడుకొని కొన్ని తీర్మానాలు చేసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క దళిత క్రైస్తవులు అన్నటువంటి ముద్ర మొదటి నుండి ప్రభుత్వమే మా మీద వేసింది. ఎందుకంటే ఇది మేము పెట్టుకున్న పేరు కాదు, దళిత క్రైస్తవులని ప్రభుత్వం మా మీద ముద్ర వేసి ఈరోజు మా హక్కులకు ఆటంకం కలిగిస్తూ ఉంటున్నది. ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఇచ్చిన ఒక వ్యక్తి వేసిన తీర్పును క్రైస్తవ సమాజాన్ని అంతటికి వర్తింపచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ తీర్పు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైందా? భారతదేశంలోని ఎంతోమంది దళితులు క్రైస్తవులుగా మారారు. భారతదేశంలో ఉన్న 26 రాష్ట్రాల్లోని దళితులు క్రైస్తవులుగా ప్రయాణిస్తారు. ఆ రాష్ట్రాల్లో ఎక్కడా చలామణి కానటువంటి ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా క్రైస్తవులను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిని మేము నేషనల్ ఇండిపెండెంట్ బిషప్స్ కౌన్సిల్ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ఈ పరిణామం వలన భవిష్యత్ కాలంలో రాజకీయ పార్టీలు క్రైస్తవుల దగ్గరకు, దళిత క్రైస్తవుల దగ్గరకు వచ్చి ఓట్లు అడిగే పరిస్థితి రాకపోవచ్చు. ఆ గ్రామాల్లో ప్రవేశించే అవకాశం కూడా ఉండలేకపోవచ్చని ఈ విషయంలో మేము హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే ఇదే ప్రభుత్వాలు మా మీద ఓట్లు తీసుకొని మా దగ్గర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని ఈరోజు మమ్మల్ని చిన్న చూపు చూడటం ఎంత మాత్రము కూడా మంచిది కాదు. ఈ రోజున త్రిబులార్ అని పేరు పెట్టబడిన వ్యక్తి కొన్ని గ్రామాలను టార్గెట్ చేసుకొని అక్కడున్న చర్చీలను టార్గెట్ చేసుకుని దాడి చేయటం మంచిది కాదు. అలాంటి పనులను మానుకోవాలని ఈ రోజున మేము ఈ యొక్క నిబ్ కౌన్సిల్ తరఫున మేము వారిని డిమాండ్ చేస్తూ వారిని కోరుతున్నాం. ప్రభుత్వాలను మేము గౌరవిస్తాం. అదేవిధంగా మా జాతికి అన్యాయం జరిగితే తిరగబడే అవకాశం కూడా ఉంది. అది ఎంత తీవ్రంగా ఉంటుందో అనేది రాబోయే కాలంలో మీరు చూస్తారు. కాబట్టి ప్రభుత్వాలు మా మీద దయచేసి మీరు మమ్మల్ని అణిచివేయడానికి ప్రయత్నించకుండా మా సహకారాన్ని తీసుకుంటూ చక్కటి పరిపాలన అందిస్తూ హిందూ, ముస్లిం, క్రైస్తవులు అనే భేదం లేకుండా అందరికీ సమన్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. నిబ్ కౌన్సిల్ తరపున మీకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఎవరైనా క్రిస్టియన్ మతం మారితే పథకాలు రావనడానికి ఎవ్వరికి ఎటువంటి హక్కు లేదండి. మేము ఈ రాష్ట్రంలోని పౌరులం. ప్రతి మతానికి సపరేట్ హక్కులు అంటూ ఉండవండి. ప్రతి మతస్థుడికి సమానమైన హక్కులు ఉంటాయి. అలాగే క్రైస్తవులకు కూడా అదే హక్కుతో మేము ఈ ప్రభుత్వం నుంచి అన్ని లబ్ధిలు మేము పొందుతున్నాం. దళితులు అంటే బలహీనులని మీరు భావిస్తున్నారు. దళితులు తిరగబడితే పంట పొలాల్లో ఉన్నటువంటి పంట కూడా ఇంటికి చేరదు. దళితులు కానీ తిరగబడితే ఈ రోజున్నటువంటి అగ్రకులములు వారికి అందరికీ కూడా ఏది దక్కదు. ఎందుకంటే కేవలం ఇది కుల ప్రాతిపదికన మీరు చూడండి, కానీ కులాన్ని ద్వేషంతో చూడొద్దండి. కులాన్ని ప్రేమతో దగ్గరికి తీసుకోండి. ఆ కులమే అందరినీ కలుపుతుంది. కనుక ఒకప్పుడు రెడ్లు, నాయుళ్ళు, బ్రాహ్మణులు, వైశ్యులు, మరి ఎస్సీలు, ఎస్టీలు, అన్ని వడ్డీ జాతుల ప్రజలు, బీసీ జాతి ప్రజలు అందరూ కలిసి జీవించారు. ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఇంత విధమైనటువంటి మతద్వేషము, కులద్వేషము? ఇది మంచిది కాదు. కుల మత భేదాలను పక్కన పెట్టి భారతదేశంలో పౌరులుగా మనం అందరము కలిసి ఉందాం. ఎలాగన కులాల మీద ఎవరైనా దాడి చేస్తే రాబోయే కాలంలో ప్రతిదాడులు ఉంటాయేమో ఒకసారి ఆలోచన చేయండి. అప్పుడు శాంతి భద్రతలు కరువై రాష్ట్రం యొక్క పరిస్థితి కేంద్రం దృష్టిలో హీనమైపోతుందని మాత్రం హెచ్చరిక చేస్తున్నాం. దయచేసి మరి కులాల మీద దాడి చేయడం మానుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు మల్లెం విజయభాస్కర్, కడప జిల్లా ఇండిపెండెంట్ పాస్టర్స్ జిల్లా అధ్యక్షుని. ఈరోజు కడప నగరంలో నేషనల్ బిషప్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరి చైర్మన్ గారైనటువంటి కాట్రగడ్డ మార్టిన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు వివిధ రాష్ట్రాల నుంచి మరి రాయలసీమ పాస్టర్స్ అండ్ లీడర్స్ అండ్ బిషప్స్ సంబంధించినటువంటి నాయకులందరం కూడా సమావేశమయ్యాం. ఈరోజు కడప పట్టణంలో మరి నేషనల్ బిషప్ యొక్క కౌన్సిల్ యొక్క విధానాలను, ఎజెండా యొక్క కార్యక్రమాన్ని వివరించడం జరిగింది. అలాగే ఫైల్స్ ఏమైతే కార్యాచరణ యొక్క కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి పంచుకోవడం జరిగింది. మరి ఈరోజు మేము కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. భారతదేశంలో మరి ఈరోజు
క్రైస్తవులపైన అధికమైన దాడులు జరుగుతున్నాయి. మణిపూర్ ఘటన ఏమి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో మరి ప్రార్థనా మందిరాలను కూలుస్తున్నారు, పాస్టర్లను దారి కాచి కొడుతున్నారు. భయానకమైనటువంటి దళితులపైన కూడా ఎంతో భయంకరంగా దారుణాలు చేస్తూ ఉన్నారు. మేము ఒకటి అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, అసలు దళితులంటే ఎందుకు మీకు ఎంత అలుసు? క్రైస్తవులంటే ఎందుకు మీరు భయపడుతున్నారు? అసలు మేము ఎక్కడ కూడా మత ప్రచారము బలవంతంగా చేయటం లేదండి. రాజ్యాంగబద్ధంగా ఏదైతే మత స్వేచ్ఛ, మత స్వాతంత్రం ఉందో దాన్ని అవలంబిస్తూనే, రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే ప్రచారం చేస్తున్నాము తప్ప ఎక్కడ కూడా బలవంతపు మత మార్పుడు అయితే చేయలేదు. కానీ దాన్ని సాకుతో చూపించి ఈరోజు 12 రాష్ట్రాలలో మరి మతతత్వ చట్టాలు తెచ్చి క్రైస్తవుల మీద లేనిపోని మరి అభండాలు వేస్తూ హింస పెడుతూ ఘోరాతి ఘోరంగా కొడుతున్నారు. ఇది కరెక్ట్ అయినది కాదు. న్యాయబద్ధంగా సమాజంలో అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని, లౌకిక ప్రజాస్వామ్యంలో సెక్యులరిజం కలిగినటువంటి ఈ భారతదేశంలో అందరికీ సమన్యాయం, సమానత్వం ఉంది. అది మీరు గుర్తించాలని, రాజ్యాంగం ఏం చెప్తుందో, ఆర్టికల్స్ మరి 25 ఏం చెప్తుందో దాని ప్రకారం చూస్తే ఈరోజు పాస్టర్లకు స్వేచ్ఛత లేకుండా మీరు ఈ విధంగా దారుణాలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేము క్రీస్తును ఎరిగిన వారము, ప్రతి ఒక్కరిని ప్రేమించేటువంటి మనసు కలిగిన వారం తప్ప ఎవరు కూడా హాని చేయవారం కాదని ఇది గుర్తించాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు దళితులు మరి ఎంతో వివక్ష గురవుతున్నారు. ఇప్పుడు మొన్నటి దినాన అపివీడులో జరిగినటువంటి విధానంలో చూస్తే మరి రఘురామకృష్ణరాజు గారు 57 మంది దళితులపైన మరి కేసులు పెట్టి అన్యాయంగా వాళ్ళని జైలు పంపించారు. మరి అక్కడ గుడి కట్టాలని ఆయన పట్టుపట్టారు, వద్దని వారంటున్నారు. ఇది కేవలం మత విధ్వంసాలను రెచ్చగొట్టి ఆ విధంగా దళితుల మధ్య, క్రైస్తవుల మధ్య ఉన్నటువంటి ఐక్యతను చెడగొట్టడానికి ఇది కుట్రపూరితమైనదిగా భావిస్తున్నాం. మతోన్మాదులు ఈ దినాన రెచ్చిపోయి దేశాన్ని, శాంతియుతంగా ఉన్న రాష్ట్రాన్ని వివచనం చేస్తూ మతపరమైన దాడులు చేస్తూ అల్లోకాలు సృష్టిస్తున్నారు, అశాంతిని నెలకొల్పుతున్నారు. శాంతిగా ఉండాలని మేము కోరుకుంటే వారు అశాంతి సృష్టిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి, దళితులు, క్రైస్తవులు మరి మంచివారని మీరు వారికి సమన్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించండి. మరి ఆయా చట్టాలను, ఆయా రాజ్యాంగపరమైన గౌరవాలను మేము గౌరవిస్తున్నాం. మమ్మల్ని కూడా మీరు గౌరవించి మాకు సంస్థానాన్ని కలిగించి మా ద్వారా మరి మీరు కూడా ఓట్ బ్యాంకును, మేమైతే ఓట్లు వేసామండి, ఓట్లు వేయలేదని మమ్మల్ని ఈ విధంగా వివక్ష చూపిస్తూ మమ్మల్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు, న్యాయం కాదని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి ఒకటే సూచిస్తున్నామండి, వినవినిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మాకు ఈ భారతదేశంలో స్వేచ్ఛను కల్పించండి. మా యొక్క మతం అనేది ఇది కాదండి, ఇది మతం అని మీరు చూపిస్తూ కులానికి అంటగడుతున్నారు. కులం వేరు, మతం వేరు. కాబట్టి ఆ వివక్ష చూపించి మమ్మల్ని బాధ పెట్టవద్దని కూడా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని గౌరవించండి. మా ద్వారా మీకు మేలు ఉంది తప్ప కీడు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.